ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदा विष्णु मधुसूदना त्रिविक्रमा वामना त्रिधरा भूमिका पद्मनाभा दामोदराय नमः संकर्षा वासुदेवा बुद्धिमनाय विग्रह पुरुषोत्तमा ज्योतिषानामहात्मिका जनार्दनावतेन्द्र हरे कृष्णाय नमः महागणाधिपते नमः नमस्तु विष्णुनाम रूपाभ्यां विराजे सर्वमंगला या संस्कृतात्मं सर्वदेवं खचित सिंहासनं समर्पयामि कालेयोः आद्यं समर्पयामि हस्तयोः आद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि समर्पयामि आबोधिष्ठानयोः हस्तानभूतेतघातना महेरणाय चक्षुषे भविष्यवतमोहस्तस्य भाजेतेरः विषयेवमातः तस्मारं वरावोय चक्षयाय विर्मभान् आपो गणयद्भायः यस्तुतिः प्रियो भोक्त्वा दुर्यादान्यमन्वहम् जगद्दं श्रीरामसर्वजनवे राजिंच विराजिंदाभिश्री राजनोगृहे कल्याणयास्तस्य रामुखे तजामासभूतजामसी सहस्रमङ्गलानि भवन्तु विद्यामङ्गलानि भवन्तु माता महारानी की जय का परादेवता को जय अस्य गृहे श्री महालक्ष्म्यास्थैर्यसिद्धिरस्तु धनजनकवस्तुवाहनसंरक्षा आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु आद्यादिमहालक्ष्मी समेत श्री वेंकटसत्यनारायणस्वामिदेवता अनुग्रहप्रसादसिद्धिरस्तु మనం దగ్గర పెట్టుకోవడానికి అది మన యోగక్షేమములను వహిస్తుంది పూజ ప్రారంభం అటువంటి పూజ ప్రారంభం రోజున నేను వచ్చి ఈ మొదటి పూజలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బహుశా ఏదో జరగవలసిన దాన్ని అమ్మవారు నన్ను రక్షించడానికి ఇవాళ ఈ ముహూర్త నిర్ణయం చేసి తీసుకొచ్చిందని అసలు మొదటి పూజలోనే నేను ఆవిడ శక్తి ఏమిటో గ్రహించాను. వ్యక్తిగత విషయాలు వేదికల మీద చెప్పడం కాబట్టి ఆమె సర్వకాలముల ఎందు రక్షించి తీరుతుందనడానికి అసలు పూజకి రాకముందే ఆవిడ నాకు ఫలాన్ని ఇచ్చేసి పూజకు పంపించింది. పూజ చేసుకున్న తర్వాత ఫలం ఇస్తారు. ఆవిడ పూజ చేసుకోకముందే నాకు ఫలాన్ని ఇచ్చేసి వాళ్ళ పూజకు పంపించింది. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ వాళ్ళ మంత్రోచ్చారణ కానీ వాళ్ళ భక్తి శ్రద్ధలు కానీ ఆ ఉచ్చారణ కానీ అంత గొప్పగా ఉంటాయి. అటువంటి పండితులు ఈ నామాలుగా చదువుతుండగా కుటుంబార్చన చేసుకునే అదృష్టం యజమానికి లభించడం విద్యుత హరిహర ద్వైతాత్మిక శాశ్వతి అంటారు. మాకు జీవితంలో హరిహరుల మధ్య భేద బుద్ధి కలగకుండుగాక, అట్లా భేద బుద్ధి కలగకుండా ఉండేటట్టుగా ఒకే పీఠం మీద శివకేశవులు ఇద్దరూ కూడా విరాజమానులై పూజలు అందుకునేటటువంటి దివ్యక్షేత్రం, బహుశः ఏకైక క్షేత్రం, ఇంత ప్రఖ్యాతి వహించిన క్షేత్రం అన్నవర క్షేత్రం. అటువంటి అన్నవర క్షేత్రంలో ఉపాలయంగా ఇక్కడ వనదుర్గ అమ్మవారు ఉన్నది. ఈ వనదుర్గ అమ్మవారి యొక్క శక్తి పెరగాలి అంటే ఎంత పారాయణ, ఎంత భక్తితో చేస్తే అంత పెరుగుతుంది. నడిచి దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు
శ్రీకాళహస్తి మొదలైన క్షేత్రాల యొక్క శక్తి పెరగాలి అంటే మీరు కూర్చుని పారాయణ చేయండి చాలు. మీరు నిశ్శబ్దంగా పారాయణ చేసి వెళ్ళిపోతే మీరు చేసిన పారాయణ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి మూర్తి అనుగ్రహ శక్తి కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది అని చెప్తుండేవారు. అక్కడికి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న విద్వాంసులు నాతో కలిసి మాట్లాడినప్పుడు మహాస్వామి గారు చెప్పిన ఈ విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ మనదుర్గా అమ్మవారి సన్నిధానంలో కూడా కొన్ని దశాబ్దాల పాటు మహావిద్యాపారాయణ, అలాగే శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రపారాయణ జరుగుతూ ఉండడం కారణం చేత అమ్మవారు విశేషమైనటువంటి శక్తిని కళని పొంది వాటి ద్వారా భక్తులను అనుగ్రహించడానికి ఆమె సిద్ధపడి ఉన్నటువంటి వైనాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు జగద్గురువులకు మాత్రము తప్ప అన్యులకు సాధ్యం కాదు. అటువంటి జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు 70వ పీఠాధీశ్వరుడు శ్రీ 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 శంకరకేంద్ర సరస్వతి స్వామి వారు ఈ అన్నవరం క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతటినీ పరిశీలించి భక్తులు ఇహము పరము రెండు పొందడానికి వీలుగా ఎటువంటివి జరగాలో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఉపదేశించి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి విద్వన్ మండలికి, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు, వేద పండితులకు, విద్వాంసులకు, జగద్గురువుల పట్ల, పెద్దల పట్ల ఎంత నిష్ఠ, ఎంత భక్తి, ఎంత వారి ఎంత విశ్వాసం అంటే వారు చెప్పి విడిపోయిన మాటలు గాలికి పోకుండా ఇక్కడ ఆయుష్య హోమం ప్రవేశపెట్టారు. తద్వారా ఈ అపమృత్యు దోష నివారణపై దీర్ఘాయుర్దాయాన్ని పొందితే దాని వలన ఆ యజమాని వలన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యవంతులుగా ఉంటే పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. అటువంటి అనుగ్రహాన్ని వర్షించడానికి ఆయుష్య హోమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చండీ హోమం జరుగుతారు. పైన మనదుర్గా అమ్మవారు ఉంది, కిందనే చండీ హోమ మంటపం ఉంది. ఆ మంటపంలో దుర్గా సప్తశతితో పాటుగా ఆ 13 అధ్యాయాలతో అమ్మవారికి సంబంధించినటువంటి చండీ మంత్రములన్నింటినీ కూడా అన్వయం చేస్తూ హవిస్సులిచ్చి అంత బాగా మహాపూర్ణావతి కార్యక్రమాన్ని జరుపుతుండడం, పౌర్ణమి అమావాస్యలకు ప్రత్యంగిరా హోమం చేయడంతో పాటుగా ఇప్పుడు శుక్రవారం నాడు వనదుర్గ మంత్రములతో అమ్మవారికి పూజ జరగడంతో పాటుగా ఇవాళ నుంచి శుక్రవారం నాడు ఖడ్గమాలతో పూజ ప్రవేశపెట్టారు. బహుశా అట్లాంటి పేరు అర్చనలో కానీ స్తోత్రంలో కానీ అమ్మవారికి తప్ప వేరొకరికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కానీ ఆ స్తోత్రాలకు అన్నింటికీ అమ్మవారి అనుగ్రహ సూచన కారణమైనటువంటి పేర్లు ఉంటాయి. కానీ ఒక్క ఈ దుర్గా పూజా విధానంలో, చండీ పూజా విధానంలో, వనదుర్గా పూజా విధానంలో మాత్రం కొన్ని పేర్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అర్గళ అని ఒక స్తోత్రం, అది చండీ హోమంలో అన్వయం చేస్తారు. అర్గళ అంటే నిఘంటువుల యొక్క అర్థం కన్నా ఆ మంత్రం అన్వయమయ్యేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలైన వారు దానికి వ్యాఖ్యానం చేశారు. బారుమాను అని తెలుగులో యథార్థమైన మాట చెప్పాలి అంటే బారుమాను అని చెప్పారు. బారుమాను అంటే ఇంటికి గడియ పెట్టిన తర్వాత రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయడానికి వీలు లేకుండా పూర్వం అడ్డంగా ఒక కొయ్య పెట్టేసేవారు. కొయ్య పెట్టేస్తే ఇంకా బయట నుంచి ఆ తలుపు తోయడం కానీ తీయడం కానీ సాధ్యం కాదు. బారుమాను తీసేయడం లోపల ఉన్నవాడికి చాలా తేలిక, బయట ఉన్నవాడికి మాత్రం బారుమాను ఉండగా తలుపు తీయలేదు. అంటే ఇంట్లో ఉన్నవన్నీ ఉండాలి, ప్రవేశించకూడనివి ప్రవేశించి పోవలసినవి పోగొట్టుకోకుండా యజమాని కాపాడుకోగలగాలి, యోగక్షేమ సిద్ధి కలగాలి. దానికి బారుమానుగా అమ్మవారు ఎంత గొప్పగా మనని రక్షిస్తుందో చండీ హోమంలో అర్గళ స్తోత్రము మొదలైనవి తెలియచేస్తే ఈ శుక్రవారం నాడు జరిగేటటువంటి పూజలో ఇప్పుడు అన్వయం చేసేటటువంటి స్తోత్రం ఖడ్గమాలా స్తోత్రం. ఒక్క ఖడ్గం చేతిలో ఉంటేనే ఎందరో వీరుల్ని పడగొట్టేస్తారు. ఆ పట్టుకున్న చంద్రహాసము యొక్క శక్తి కాదు,
ఆ చంద్రహాసముని ఎవరు పట్టుకున్నారు అన్న దాన్ని బట్టి దానికి శక్తి ఉంటుంది. నా బోటిగాడికి ఎంత పెద్ద కత్తి ఇచ్చినా ఉపయోగం ఉండదు. కానీ సరి అయిన వ్యక్తి ఆ ఖడ్గాన్ని పట్టుకున్నాడు అనుకోండి, ఎంతమంది శత్రువులనైనా దుర్మాడతాడు. ఖడ్గమాల అది అంటే నిజానికి అందులో ఉన్నటువంటి ప్రతి నామము ఒక్కొక్క ఖడ్గమే. అంటే అమ్మవారికి నమః అంటూ ఇది నాది కాదు అంటూ ఉపదేశం ఉంటే తప్ప, ఉచ్చారణ సక్రమంగా వస్తే తప్ప, గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది నువ్వు దీన్ని పూజలో అన్వయం చేసుకో అని అనుమతింపబడితే తప్ప పూజలో ఉపయోగించడానికి సాధ్యం కానటువంటి ఒక గొప్ప స్తోత్రాన్ని ఇంకా ఒక్క క్షేత్రంలో కొండ మీద వనదుర్గా అమ్మవారి సన్నిధానంలో ప్రతి శుక్రవారం నాడు ఖడ్గమాల మంత్రములను ఆ ఉపదేశం ఆ నిష్ఠ కలిగినటువంటి విద్వాంసులు చదువుతుండగా ఏకకాలంలో అక్కడ ధ్రువమూర్తికి అర్చన జరుగుతుంటే ఇక్కడ మనం కూడా యజమానులు అర్చన చేసుకుని అదృష్టం లభించడం చాలా చాలా గొప్ప విశేషం. జగద్గురువులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ శక్తి అన్వయమై అందరూ రక్షింపబడాలని ఈ దేవస్థానం పాలకమండలి వారు, పాలకమండలి అధ్యక్షుల వారు, కార్యనిర్వహణాధికారి గారు, ప్రత్యేకించి విద్వాన్ మండలి వీళ్ళందరూ కూడా వేద పండితులు ఎంత తాపత్రయం ఉన్న వాళ్ళు. నేను ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరాలుగా నాకు ఈ క్షేత్రంతో అనుబంధం. ఎక్కడికి వెళ్ళినా నేను అన్నవరం క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ, వాళ్ళ మంత్రోచ్చాటనం కానీ, వాళ్ళ భక్తి శ్రద్ధలు కానీ, ఆ ఉచ్చారణ కానీ అంత గొప్పగా ఉంటాయి. అటువంటి పండితులు ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని నామాలుగా చదువుతుండగా కుంకుమార్చన చేసుకునే అదృష్టం యజమానికి లభించడం ఒక పెద్ద వరం. ఖడ్గం ఒక్కటి చేతిలో ఉందనుకోండి, అసలే మహావీరుడు. ఆ పైన చేతిలో కత్తి పట్టుకున్నాడు అనుకోండి, దగ్గర ఎవరు నిలబడరు. అమ్మవారిని ఖడ్గమాలతో అర్చన చేసేస్తే ఇంకా మనం బెంగ పెట్టుకోవడానికి ఉండదు. ఆ తల్లి మన యోగక్షేమములను వహిస్తుంది, భరిస్తుంది. గొప్ప నామాలతో ఇవాళ నుంచి ఈ పూజ ప్రారంభం కావాలి. అటువంటి పూజ ప్రారంభం రోజున నేను వచ్చి ఈ మొదటి పూజలో పాల్గొనగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బహుశా ఏదో జరగవలసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు నన్ను రక్షించడానికి ఇవాళ ఈ ముహూర్త నిర్ణయం చేసి ఇక్కడికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అసలు మొదటి పూజలోనే నేను ఆవిడ శక్తి ఏమిటో గ్రహించాను. వ్యక్తిగత విషయాలు వేదికల మీద చెప్పడం అవసరం. కాబట్టి ఆమె సర్వకాలముల యందు రక్షించి తీరుతుందనడానికి అసలు పూజకి రాకముందే ఆవిడ నాకు ఫలాన్ని ఇచ్చేసి పూజకి పంపించింది. పూజ చేసుకున్న తర్వాత ఫలం ఇస్తాను. ఆవిడ పూజ చేసుకోకముందే నాకు ఫలాన్ని ఇచ్చేసి ఇవాళ పూజకి పంపించింది. ఇదే ఎంత శక్తివంతమో ఈ పూజ తెలియచేస్తోంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శుభ పూజ.